నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సీఎం రేవంత్ రెడ్డితో మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ భేటీ. జీవన్ రెడ్డి పార్టీ మార్పు, రాజకీయ పరిణామాలపై చర్చలు. డీలిమిటేషన్ పై సీఎం ప్రతిపాదన హాస్యాస్పదమన్న ఎంపీ లక్ష్మణ్. మహిళలకు వాటా పెంపును రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారా అని ప్రశ్న. బీహార్లో తొలిసారి ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ. నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం. ఇరాన్తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందన్న ట్రంప్. ఆ దేశ పునర్నిర్మాణానికి 20 ఏళ్లు పట్టవచ్చని వ్యాఖ్య. ఇరాన్ చమురుపై అమెరికా ఆర్థిక శాఖ కీలక ప్రకటన. ఇంధన కొనుగోలుకు ఇచ్చిన సడలింపును పొడిగించబోమని వెల్లడి. తాజా రాజకీయ పరిస్థితులు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చిస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ముగ్గురు నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. పూర్తి స్థాయిలో పీసీసీ కమిటీ కూర్పు, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల భర్తీ, పదవీకాలం ముగిసిన కార్పొరేషన్ చైర్మన్ల రెన్యూవల్ పై చర్చిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, జీవన్ రెడ్డి పార్టీ వీడి బీఆర్ఎస్ చేరిన నేపథ్యంలో జగిత్యాలలో రాజకీయ పరిణామాలపై సమాలోచనలు చేస్తున్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ఆర్కియాలజీ విభాగ సమన్వయంతో ముందుకెళ్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు వచ్చేలా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామన్నారు. హైదరాబాద్లోని కుతుబ్ షాహీ టూమ్స్, చార్మినార్ తదితర ప్రాంతాలలో అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు. పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. చారిత్రక కట్టడాలు, పురాతన వస్తువులను సంరక్షించి పర్యాటకులకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఎప్పటి నుంచో పురాతనంగా వచ్చినటువంటి సంపద అవుతుందో, హెరిటేజ్ సంపద అవుతుందో నిర్వీర్యంగా పనికిరాకుండా నిరుపయోగంగా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని రెస్టోర్ చేయడం కోసం ఈ సంవత్సరం బడ్జెట్ నుంచి ఈరోజు టూరిజం శాఖ ద్వారా, అట్లాగే ఆర్కియాలజీ ద్వారా వీటన్నిటిని రెస్టోర్ చేసి ఇంకా టూరిస్టులను ఎక్కువగా రప్పించే కార్యక్రమం చేస్తూ ఒక ఆహ్లాదమైనటువంటి వాతావరణం, ఒక అందమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. ప్రతి నిత్యం కూడా ఎక్కడైతే హైదరాబాద్ అయినా ఇతర నియోజకవర్గాలైనా ఏవైతే టూరిజంను పెంపొందించడం కోసం, టూరిస్ట్ను అట్రాక్ట్ చేయడం కోసం ఇంకా ఏమేం చేయాలో అవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. స్వయం ఉపాధి శిక్షణతో మహిళలకు ప్రభుత్వం చేయూతనిస్తోందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణను కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం సోమనపల్లిలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి వెల్లడించారు. పథకాలన్నింటినీ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలు సహకరిస్తేనే అభివృద్ధి మరింత సాధ్యమవుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్లోని వివిధ కాలనీలలో మేయర్ మహంకాళితో కలిసి పర్యటించారు. డ్రైనేజీలు, రహదారులు, మంచినీటి సదుపాయం తదితరాలను పరిశీలించారు. 10 ఏళ్లుగా కార్పొరేషన్ నిర్లక్ష్యానికి గురైందన్న ఎమ్మెల్యే ఇక మున్ముందు ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. నగరంలో ప్రధానంగా పారిశుద్ధ్యంపై దృష్టి సారించామని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ప్రజలు తమ ఇంటిలోని చెత్తను నిర్లక్ష్యంగా రోడ్లపై, డ్రైనేజీలో పడవేయకుండా ఇంటికి వచ్చే ట్రాలీలు, ట్రాక్టర్లలో వేసి సహకరించాలని కోరారు. మన ప్రాంతానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఊరంటే రామగుండం మాదిరి ఉండాలి అనే ఆలోచనను తీసుకొచ్చే విధంగా చేసుకుందాం. బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు ఈ ప్రాంతంలో నివసించే వారు సహకరిస్తే, మేము సైతం ముందుకొస్తే ఖచ్చితంగా అద్భుతమైన
అందమైన మంచి ప్రకృతితో చర్చా చెదారం లేకుండా డ్రైనేజ్ వ్యవస్థ పాడు కాకుండా ప్రతి ఒక్క అంశంలో అద్భుతంగా ముందుంటామని సగర్వంగా మీ అందరు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వాములు కావాలి. వర్షాకాలం వచ్చిందంటే ఇళ్లకు నీళ్లు వచ్చేస్తా ఉన్నాయి. ముందస్తు ప్రణాళికలో భాగంగా ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కూడా రావడం జరిగింది. దాన్ని అనుసరించి ఈరోజు ఎక్కడ కూడా వర్షం వచ్చినా, ఎంత తుఫాన్ వచ్చినా కూడా ఏ ఇంట్లకు ఒక వర్షపు చుక్క నీరు కూడా రావద్దని ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు సూచన చేసిందో దాని ప్రకారం ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా స్వచ్ఛ రామగుండం చేస్తాం. దయచేసి ప్రజలందరూ కూడా స్వచ్ఛ రామగుండంలో పాల్గొనండి. రామగుండం అందమైన నగరాన్ని నిర్మిస్తా ఉన్నారు గౌరవ ఎమ్మెల్యే గారు. ఆ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. వికారాబాద్ జిల్లా పరిగి బాహర్పేట్ చౌరస్తాలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా ప్రాణ నష్టం జరగలేదు. కారులో 4 మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని బాలికల వసతి గృహంలో 8వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. బీసీ బాలికల వసతి గృహంలో ఉంటున్న శ్రావణి స్నానానికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. వార్డెన్ అంబులెన్స్ కు సమాచారం అందించేలోపే అక్కడికక్కడే మృతి చెందింది. తమ కుమార్తె పూర్తి ఆరోగ్యంగా ఉందన్న తల్లిదండ్రులు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో తాళం వేసి ఉన్న ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. అంబాదాస్ అనే వ్యక్తి వృత్తిరీత్యా హైదరాబాద్కు వెళ్లి వస్తుంటారు. దీన్ని అదునుగా భావించిన దొంగలు తాళం వేసి ఉన్న ఇంట్లో నుంచి బంగారు ఆభరణాలు, 50,000 నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్సు డిపో ఎదుట ఆర్టీసీ ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని బస్సు ఓనర్లను అడిగితే తమపై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపివేసి వెంటనే తమ జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచమన్నందుకే డ్రైవర్ రాంప్రసాద్ పైన ఓనర్లు రాళ్లతో దాడి చేశారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు విజ్ఞప్తి చేశారు. జీత బత్యాల కోసం కానీ రమ్మని మాతో మాట్లాడడానికి రమ్మని ఓనర్లు డ్రైవర్లపై దాడి చేయడం జరిగింది. ఇలాంటివి మీకు తగినంత జీతాలు ఇవ్వలేమని మాపై దాడి చేసి మా యొక్క డ్రైవర్ను ఇష్టంగా వాళ్ళ ఇష్టం నోరుకు వచ్చినట్టు తిట్టి మా డ్రైవర్పై దాడి చేయడం జరిగింది. రౌతులు ఎత్తేసిర్రు. ఒక 500 పెంచమని మేము అడిగితే నీకు ఎందుకు పెంచాలి అని చెప్పి ఒక డ్రైవర్ పైన అతి దారుణంగా మాట్లాడి అరే నువ్వేమనివిరా అని చెప్పి డ్రైవర్ అని చూడక ఒక రౌత అందుకొని తలకాయ పలకొడతా అని చెప్పేసి ఆ డ్రైవర్ తల పైకి పెట్టగానే ఆ రౌత వచ్చి కాలు మీద పడింది. దయచేసి ఉన్న ప్రభాకర్ అన్నయ్య మమ్మల అందరినీ కాపాడాలి. ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో పర్యటిస్తున్నారు. మాండ్య జిల్లాలో ఆదిచుంచనగిరి మఠానికి వెళ్లిన మోదీ అక్కడ గురు భైరవైక్య మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిచుంచనగిరి మఠం 71వ పీఠాధిపతి బాలగంగాధరనాథ మహాస్వామి స్మృత్యర్థం ఆ ఆలయం నిర్మించారు. తర్వాత అక్కడ జరిగిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ సౌందర్య లహరి శివమహిమ స్తోత్రం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ, కేంద్ర మంత్రి కుమారస్వామి పాల్గొన్నారు. బీహార్ నూతన సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణం చేశారు. పట్నాలోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ఆయన చేత ప్రమాణం చేయించారు. సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా సహా ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రాజ్యసభకు ఎన్నికవడంతో నితీష్ కుమార్ నిన్న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. బీహార్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు సామ్రాట్ చౌదరి సీఎంగా ప్రమాణం చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా జేడీయూ సీనియర్ నాయకులు విజయ్ కే చౌదరి, విజయేంద్ర ప్రసాద్ యాదవ్ ప్రమాణం చేశారు. అంతకుముందు పట్నాలోని పంచముఖి హనుమాన్ ఆలయంలో సామ్రాట్ చౌదరి ప్రత్యేక పూజలు చేశారు.
కుష్వాహా వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి 1968 నవంబరులో జన్మించారు. ఆయన తండ్రి శకుని చౌదరి తారాపూర్ నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సామ్రాట్ చౌదరి 2025 అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేశారు. 1990లో రాజకీయాల్లో అడుగుపెట్టిన సామ్రాట్ తొలుత లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీలో చేరారు. ఆ తర్వాత నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో చేరి తన ప్రస్థానాన్ని కొనసాగించారు. 2017 చివర్లో కమలం పార్టీలో చేరారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వాల్లో మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించారు. బీహార్లో బీజేపీ అభివృద్ధికి సామ్రాట్ నిర్విరామంగా శ్రమించారు. 2023 మార్చి నుంచి 2024 జూలై వరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు నిర్వహించారు. బీజేపీతో జట్టు కట్టి అధికారంలోకి వచ్చిన నితీష్ కుమార్ ఆర్జేడీ నేతృత్వంలోని కూటమిలోకి వెళ్లిన నేపథ్యంలో సామ్రాట్ చౌదరి ఆగ్రహించారు. నితీష్ను ఓడించాలని ప్రతినబూని తలపాగా ధరించారు. అయితే నితీష్ మళ్లీ బీజేపీ నేతృత్వంలోని కూటమిలోకి రావడంతో అయోధ్య వెళ్లి తన ప్రతినను విరమించారు. మారిన రాజకీయ సమీకరణలో భాగంగా నితీష్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. పంజాబ్ ఫతేహ్గఢ్ సాహిబ్ జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తాపడి 6 మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. హిమ్మత్పురా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బైశాఖి పర్వదినం సందర్భంగా బాధితులు రూప్నగర్ జిల్లాలోని ఆనందపూర్ సాహిబ్కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సాంకేతికత సమస్య తలెత్తడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా బస్సు బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో బోల్తా పడిన బస్సును క్రేన్ సాయంతో పక్కకు తీశారు. మృతులంతా ఫతేహ్గఢ్ జిల్లా వాసులని ఎస్పీ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇరాన్ చమురు కొనుగోలు చేసేందుకు ఇచ్చిన సడలింపులను ఈసారి పొడిగించబోమని అమెరికా ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన సరఫరాను పెంచేందుకు ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను గత నెలలో అమెరికా సడలించింది. నౌకల్లో లోడైన ఇరాన్ చమురును 30 రోజులు కొనుగోలు చేసేందుకు అన్ని దేశాలకు అనుమతి ఇచ్చింది. ఆ గడువు ఈ నెల 19న ముగియనుండగా మరోసారి ఆంక్షలు సడలించబోమని అమెరికా ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. ఇరాన్ ఆర్థిక ఇంధన కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ఎకనామిక్ ప్యూరీ విధానాన్ని అవలంబిస్తున్నామని తెలిపింది. టెహ్రాన్ కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే విదేశీ ఆర్థిక సంస్థలపై ఆంక్షలు విధించేందుకు తమ వద్ద ఉన్న అన్ని అధికారాలను ఉపయోగిస్తామని వెల్లడించింది. ఇరాన్ను ఆర్థికంగా బలహీనపరిచి తన దారిలోకి తెచ్చుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఆ దేశ పోర్టులను దిగ్బంధించింది. ఇప్పుడు చమురుపైన మళ్లీ ఆంక్షలు విధించింది. ఇరాన్పై యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి టెహ్రాన్ ఎదురు చూస్తోందని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్తో కలిసి తాము చేపట్టిన దాడులతో ఇరాన్లో పెద్ద విధ్వంసమే జరిగిందని చెప్పారు. అక్కడ మౌలిక వసతులు పునర్నిర్మాణానికి 20 ఏళ్లు పట్టవచ్చని అన్నారు. ఇరాన్పై తాము దాడులు చేయకుండా ఉంటే ఈ పాటికి ఆ దేశం వద్ద అణ్వాయుధం ఉండేదని ఆరోపించారు. అప్పుడు ఇరాన్ పాలకుడిని మీరు సర్ అని పిలవాల్సి వచ్చేదని జర్నలిస్ట్ను ఉద్దేశిస్తూ ట్రంప్ అన్నారు. తన దృష్టిలో యుద్ధం దాదాపు ముగిసినట్లేనని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. ఇరాన్తో భారీ ఒప్పందం కుదుర్చుకోవాలన్నదే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. జార్జియాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అణ్వాయుధాల విషయంలో తమ ప్రతిపాదనకు ఇరాన్ అంగీకరిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి టెహ్రాన్ను ఆహ్వానిస్తామని చెప్పారు. ప్రపంచ వ్యవహారాలపై పోప్ లియో తక్కువ దృష్టి పెట్టాలన్న ట్రంప్ వాదనను వాన్ సమర్థించారు. క్యాథలిక్ చర్చిలో జరుగుతున్న వ్యవహారాలకు మాత్రమే వాటికన్ పరిమితమైతే మంచిదన్నారు. అమెరికా విధానాలను నిర్ణయించే బాధ్యతను అధ్యక్షుడికి వదిలేయాలని పోప్నకు సూచించారు. What the president wants to make, he doesn't want to make like a small deal. He wants to make the grand bargain. In Pakistan, we made a ton of progress, but the reason why the deal is not yet done is because the president, he really wants a deal where Iran doesn't have a nuclear weapon,
Iran is not state sponsoring terrorism, but also the people of Iran can thrive and prosper and join the world economy. And that's the trade that he's offering. He said, if you guys commit to not having a nuclear weapon, we are going to make Iran thrive, we're going to make it economically prosperous, and we're going to invite the Iranian people into the world economy in a way they haven't been in my entire life. Man, we're going to keep on negotiating and try to make it happen because it would be great for the world, it'd be great for our country, it'd be great for everybody, so I'm going to keep on fighting to make it happen. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండిపోతున్నా భారత్లో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. సామాన్యులకు ఇది ఊరటనిచ్చే విషయమే అయినా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మాత్రం నిలువునా మునిగిపోతున్నాయి. లీటర్ పెట్రోల్పై 18, డీజిల్పై 35 రూపాయల మేర నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. త్వరలో జరగనున్న రాష్ట్రాల ఎన్నికల తర్వాత భారీగా ధరల పెంపు తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరల నియంత్రణను ప్రభుత్వం దశాబ్దం క్రితమే ఎత్తివేసినప్పటికీ 2022 ఏప్రిల్ నుంచి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచలేదు. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వల్ల గత నెల ముడి చమురు బ్యారెల్ ధర $120లకు చేరుకుంది. దీంతో గత నెలలో చమురు సంస్థలు రోజుకు ఏకంగా 2400 కోట్ల మేర నష్టపోయాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటర్కు 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల ఈ నష్టాలు రోజుకు 1600 కోట్లకు తగ్గాయి. అయితే సుంకం తగ్గింపు ప్రయోజనం సంస్థలు వినియోగదారులకు బదిలీ చేయకుండా తమ నష్టాలను పూడ్చుకునేందుకే వాడుకున్నాయి. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మక్వారీ గ్రూప్ విడుదల చేసిన ఇండియా ఫ్యూయల్ రిటైల్ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ ధరల ప్రకారం లీటరు పెట్రోల్పై 18, డీజిల్పై 35 రూపాయల చొప్పున చమురు సంస్థలు నష్టపోతున్నాయని అంచనా వేసింది. ముడి చమురు ధర బ్యారెల్పై $10 పెరిగితే మార్కెటింగ్ నష్టాలు లీటరుకు $6 పెరుగుతాయని స్పష్టం చేసింది. అయితే ఈ నెలాఖరులో పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలు ముగిసిన వెంటనే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తథ్యమని ఈ నివేదిక పేర్కొంది. 2025లో భారత్ తన ముడి చమురు అవసరాల్లో 88% దిగుమతుల ద్వారానే తీర్చుకుంది. ఇందులో 45% పశ్చిమాసియా నుంచి, 35% రష్యా నుంచి వచ్చింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై $11.90, డీజిల్పై $7.80 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తోంది. ఈ సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసినా ప్రస్తుత నష్టాలను పోడ్చలేమని నివేదిక పేర్కొంది. ఒకవేళ సుంకాన్ని పూర్తిగా తొలగిస్తే ప్రభుత్వానికి ఏడాదికి సుమారు $36 బిలియన్ ఆదాయం గండిపడుతుందని, తద్వారా ద్రవ్యలోటు మరింత పెరుగుతుందని అంచనా. చమురు సంస్థల జనవరి, మార్చి త్రైమాసిక ఫలితాలు నష్టాల్లోనే ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది. సంస్థలను ఆదుకోవాలంటే ప్రభుత్వానికి ధరలు పెంచడం మినహా వేరే మార్గం కనిపించడం లేదు. ఫలితంగా రాష్ట్రాల ఎన్నికల కోలాహలం ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ముడి చమురు ధరల మంటలకు బ్రేక్ వేసేందుకు రష్యా వైపు భారత్ మరింత బలంగా అడుగులు వేస్తోంది. మార్చి నెలలో రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్లు మునిపెన్నడూ లేని విధంగా ఏకంగా 3 రెట్లు పెరిగాయి. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ CREA అనే సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం బయటకొచ్చింది. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశీయ, అంతర్జాతీయ చమురు మార్కెట్లో భారత్ వ్యూహం ఎలా ఉందో ఈ కథనంలో చూద్దాం. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఫిబ్రవరిలో కాస్త తగ్గుముఖం పట్టిన రష్యా చమురు దిగుమతులు మార్చి నాటికి మళ్లీ పుంజుకున్నాయి. CREA నివేదిక ప్రకారం మార్చిలో రష్యా నుంచి శిలాజ ఇంధనాలను అత్యధికంగా కొనుగోలు చేసిన దేశాల్లో భారత్ 2వ స్థానంలో నిలిచింది. ఆ నెలలో ఏకంగా 5.8 బిలియన్ యూరోల విలువైన రష్యన్ హైడ్రోకార్బన్లను భారత్ దిగుమతి చేసుకుంది. మార్చిలో రష్యా నుంచి భారత్ చేసుకున్న ముడి చమురు కొనుగోళ్లు మునిపెన్నడూ లేని విధంగా ఏకంగా 3 రెట్లు పెరిగాయి. ఇందులో కేవలం ముడి చమురు వాటానే 91%గా, అంటే సుమారు 5.3 బిలియన్ యూరోలుగా ఉంది. మిగిలిన వాటిలో బొగ్గు 337 మిలియన్ యూరోలు ఉండగా ఇతర చమురు ఉత్పత్తులు 178.5 మిలియన్ యూరోలు ఉన్నాయి. ఫిబ్రవరిలో చూసుకుంటే ఈ మొత్తం కొనుగోళ్లు 1.8 బిలియన్ యూరోలుగా మాత్రమే ఉండగా మార్చి నాటికి అవి భారీగా పెరిగాయి. రష్యా చమురు దిగుమతులు అకస్మాత్తుగా ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం అమెరికా తీసుకున్న ఒక నిర్ణయమేనని తెలుస్తోంది. ఇరాన్పై అమెరికా యుద్ధం ప్రకటించిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఆ ధరలను
అదుపు చేయడానికి రష్యా చమురుపై అమెరికా ఒక నెలపాటు ఆంక్షల సడలింపు ఇచ్చింది. సముద్రంలో ప్రయాణిస్తున్న కార్గోలకు, అలాగే గతంలో ఆంక్షలు విధించిన నౌకలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. దీనివల్ల అంతకుముందు రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసిన భారత ప్రభుత్వ రంగ రిఫైనరీలు మళ్లీ కొనుగోళ్లను భారీగా ప్రారంభించాయి. ప్రభుత్వ రంగ రిఫైనరీల దిగుమతుల్లో నెలకు ఏకంగా 148% భారీ పెరుగుదల కనిపించింది. గత నవంబరు చివరలో రష్యా దిగుమతులను నిలిపివేసిన మంగళూరు, విశాఖపట్నం రిఫైనరీలు సైతం మార్చిలో మళ్లీ చమురు కొనుగోళ్లను పునరుద్ధరించాయి. పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో చమురు అమ్మకాల కోసం రష్యా ఆసియా మార్కెట్లపైనే తీవ్రంగా ఆధారపడుతోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రష్యా ఎగుమతి చేసిన ముడి చమురులో 90% కేవలం చైనా, భారత్లకే చేరడం విశేషం. మార్చి నెల గణాంకాలను పరిశీలిస్తే రష్యా ముడి చమురు ఎగుమతుల్లో సగానికి పైగా, అంటే 51% చైనా కొనుగోలు చేసింది. ఆ తర్వాత భారత్ 38%, తుర్కియా 6%, యూరోపియన్ యూనియన్ 1.8% వాటాలను తీసుకున్నాయి. రష్యా ముడి చమురుతో తయారైన ఇంధన ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ నిషేధం విధించినప్పటికీ ఆ ఇంధనం పరోక్ష మార్గాల్లో యూరప్, అమెరికాకు చేరుతూనే ఉంది. రష్యా చమురును శుద్ధి చేసే రిఫైనరీల నుంచి వచ్చిన 14 ఇంధన నౌకలు మార్చిలో యూరప్ పోర్టుల్లో అన్లోడ్ అయ్యాయి. ఇందులో భారత్ నుంచి 4, తుర్కియా నుంచి 9 నౌకలు ఉన్నాయి. ముఖ్యంగా మార్చి నెలలో రష్యన్ క్రూడ్ను ప్రాసెస్ చేసే భారత్, తుర్కియా, బ్రూనై తదితర దేశాల రిఫైనరీలు సుమారు 830 మిలియన్ యూరోల ఇంధన ఉత్పత్తులను పశ్చిమ దేశాలకు ఎగుమతి చేశాయి. ఇందులో 304 మిలియన్ యూరోల ఇంధనం ఈయూకి, 168 మిలియన్ యూరోల ఇంధనం అమెరికాకు ఎగుమతయింది. అమెరికాకు వెళ్లిన ఈ ఇంధన ఉత్పత్తులు భారత్లోని రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన జామ్నగర్ రిఫైనరీతో పాటు తుర్కియాలోని స్టార్ రిఫైనరీల నుంచే వెళ్లాయని సిఆర్ఈఏ నివేదిక స్పష్టం చేసింది. డీలిమిటేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న అంశం. పార్టీలతో పాటు సామాన్య ప్రజల్లోనూ ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. లోక్సభ, శాసనసభ సీట్ల పెంపు, సరిహద్దుల మార్పులు, రిజర్వేషన్ల అమలు కోసం కీలకమైన పునర్విభజన జరగనుంది. ఈ ప్రక్రియ ఎలా జరగనుంది? ఎవరెవరు సభ్యులుగా ఉంటారు? గతంలో డీలిమిటేషన్ జరిగినప్పుడు ఎలాంటి విధానాన్ని అవలంబించారనే విషయాలపై ప్రత్యేక కథనం. దేశంలో లోక్సభ, శాసనసభ స్థానాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం 2026 డీలిమిటేషన్ బిల్లును తేనుంది. తాజా జనగణన ఆధారంగా సీట్ల పునర్విభజన చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో పునర్విభజన కమిషన్ను ఏర్పాటు చేస్తోంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ లేదా కేంద్ర ఎన్నికల కమిషనర్ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు. ఆయా రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు. తాజా జనాభా లెక్కల ప్రకారం లోక్సభ, శాసనసభ స్థానాల్ని పునర్విభజన చేస్తారు. డీలిమిటేషన్ కమిషన్ కు సహకరించేందుకు వీలుగా ఆయా రాష్ట్రాల్లో 10 మంది సభ్యులు అసోసియేట్ సభ్యులుగా ఉంటారు. అందులో 5 లోక్సభ సభ్యులు, 5 శాసనసభ సభ్యులు ఉంటారు. లోక్సభ సభాపతి, ఆయా రాష్ట్రాల శాసన సభాపతులు వారిని నామినేట్ చేస్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన నెల రోజుల్లోపు శాసనసభాపతి, 2 నెలల్లోపు లోక్సభ సభాపతి అసోసియేట్ సభ్యుల్ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. అసోసియేట్ సభ్యులు పునర్విభజన ప్రక్రియలో కమిషన్కు అవసరమైన సహకారం అందిస్తారు తప్ప వారికి ఎలాంటి ఓటు హక్కు ఉండదు. కమిషన్ నిర్ణయంపై సంతకం చేసే అధికారం కూడా వారికి ఉండదు. 2002 డీలిమిటేషన్ కమిషన్ చైర్మన్ గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కుల్దీప్ సింగ్ చైర్మన్ గా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అసోసియేట్ సభ్యులుగా నాటి లోక్సభ సభ్యులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, జి వెంకటస్వామి, వైఎస్ వివేకానందరెడ్డి, ఎర్రన్నాయుడు, వినోద్ కుమార్, నాటి ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డి, గాది వెంకట్రెడ్డి, మండలి బుద్ధప్రసాద్, దామోదర రాజనరసింహ, నాగం జనార్దన్ రెడ్డి ఉన్నారు. తాజా జనాభా లెక్కల ప్రకారం ఆయా రాష్ట్రాల్లోని లోక్సభ స్థానాలు, శాసనసభ స్థానాల్ని కమిషన్ పునర్విభజన చేసి నియోజకవర్గాల సరిహద్దులో నిర్ణయించాల్సి ఉంటుంది. వాటిలో ఎస్సీ, ఎస్టీలకు సీట్లను రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం సీట్లలో 3వ వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో కూడా 3వ వంతు సీట్లను మహిళలకు కేటాయించాలి. మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిన అమలు చేయనున్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కమిషన్ అనుసరించాల్సిన మార్గదర్శకాల్ని బిల్లులో పొందుపర్చారు. ప్రజల సౌకర్యం, భౌగోళికంగా సులభంగా ఉండేలా విభజన చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పాలనా విభాగ సరిహద్దుల్ని ఇందుకోసం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక శాసనసభ నియోజకవర్గం మొత్తం ఒకే లోక్సభ నియోజకవర్గంలో ఉండాలి. ఎస్టీల జనాభా ఎక్కువగా ఉన్నా వీలైనంత వరకు ఎస్సీల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్ని ఆయా వర్గాలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది.
మొత్తం కసరత్తు పూర్తి చేసి పునర్విభజనకు సంబంధించిన ముసాయిదాను కమిషన్ ప్రచురించాల్సి ఉంటుంది. నిర్దిష్ట గడువులోపు దానిపై అభిప్రాయాలు, అభ్యంతరాలు, సూచనలు స్వీకరించి వాటిని పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకోసం పబ్లిక్ హియరింగ్స్ నిర్వహించాల్సి ఉంటుంది. వాటిని పరిష్కరించిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. పునర్విభజన కమిషన్ తుది నోటిఫికేషన్ గెజిట్లో ప్రచురితమైన తర్వాత అవి చట్టబద్ధమవుతాయి. వాటిని న్యాయస్థానాల్లో సవాల్ చేయడానికి ఆస్కారం ఉండదు. డీలిమిటేషన్ తుది నోటిఫికేషన్ తర్వాత జరిగే ఎన్నికలకు నూతన పునర్విభజన వర్తిస్తుంది. కొత్త బిల్లు ఆమోదం పొందితే 2002 పునర్విభజన చట్టం రద్దవుతుంది. భానుడు భగభగలాడుతున్నాడు. ఠారెత్తిస్తున్న ఎండలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 9 దాటకముందే మిట్ట మధ్యాహ్నంలా ఎండలు మండుతున్నాయి. మంగళవారం 29 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే సూర్యుడు అగ్గిరాజేస్తున్నాడు. మండుతున్న ఎండలతో అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. మధ్యాహ్నం వేళ జనం బయటకు రావాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. మంగళవారం 5 జిల్లాల్లో 43 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 24 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే దాదాపు అన్ని జిల్లాల్లో 1.5 నుంచి 2 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇవాళ, రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరుగుతాయని పేర్కొన్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో బయటకు వెళ్లడం ప్రమాదకరమని చెప్తున్నారు. ఈ సమయంలో వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చెమట రాకపోవడం, తీవ్రమైన అలసట, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్. సో హీట్ ఎగ్జాషన్ అనేది గమనించడం చాలా ముఖ్యం. అది కూడా ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్. ఈ హీట్ ఎగ్జాషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే, హీట్ బాడీలో విపరీతంగా పెరిగినప్పుడు కాస్త జ్వరంగా ఫీల్ అవడం, ఒళ్ళు నొప్పులు రావడం, చేత కాకపోవడం, అలసటగా ఫీల్ అవడం, నోరు ఎండుకుపోవడం, శరీరం అంతా చెమటలు పట్టడం, ఇలాంటివన్నీ కూడా లక్షణాలు. ఇది గ్రహించిన వెంటనే బాడీ కూల్ చేసే విధంగా ఏదో ఒక విధంగా, అంటే తడి బట్టను, ఎయిర్ కండిషను, ఎయిర్ కూలరు ఏదో ఒకటి పెట్టుకోవడం. ఒకవేళ ఈ పరిస్థితులు లేనప్పుడు చెట్టు కింద కూర్చోవడము, కాసేపు రెస్ట్ తీసుకోవడము, ఇవన్నీ జరగాల్సిన అవసరం అయితే ఉంది. సమ్మర్లో టైట్ క్లోదింగ్ వేసుకోవద్దు, లైట్ కలర్ క్లోదింగ్ వేసుకోండి. బయటికి వెళ్లాల్సి వస్తే పీక్ సమ్మర్ టైంని అవాయిడ్ చేయండి. ఒక హ్యాటో, అంబ్రెల్లానో, ఒక వాటర్ బాటిల్లో చేతిలో పట్టుకొని వెళ్ళండి. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో శీతల పానీయాలు కూడా ఇష్టారీతిన తాగకూడదని వైద్యులు సూచిస్తున్నారు. అగ్ని ప్రమాదాల నివారణలో వివిధ పరికరాలతో పాటు వాహనాలు మంటలను అదుపులోకి తేవడంతో ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర అగ్నిమాపక శాఖ కూడా అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తీసుకురానుంది. 20 అంతస్తుల భవనాల్లో చిక్కుకున్న వారిని కూడా సురక్షితంగా కాపాడే వాహన పనితీరుపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక శాఖ అత్యాధునిక యంత్రాలను సమకూర్చుకుంటుంది. హైరైజ్ బిల్డింగ్స్, ప్రధానంగా బహుళ అంతస్తుల భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక శాఖకు ఒక సవాలుగా మారుతుంది. అయితే ఇందుకోసం సహాయ చర్యలు చేపట్టేందుకు ఎంత ఎత్తుకైనా వెళ్లేందుకు వీలుగా అత్యాధునిక వాహనాలు సమకూర్చుకుంటుంది. ఈ ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఈ 34 మీటర్ల వరకు ఎత్తున్న ఈ బ్రాంటో స్కై లిఫ్ట్ తరహా వాహనం ఇది. దీంట్లో 34 మీటర్ల ఎత్తు వరకు వెళ్ళి సహాయ చర్యలు చేపట్టవచ్చు. ఇది పూర్తిగా 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ సహాయ చర్యలు చేపడుతుంది. ఇందుకోసం ఒక ప్రత్యేకమైన ఆపరేటర్ కింద ఉంటారు. అతను ఈ మొత్తం వాహనాన్ని నియంత్రిస్తుంటాడు. అయితే పైన ఉన్న కొంతమంది సిబ్బంది, అదేవిధంగా వారంతా కూడా అక్కడి నుంచే సహాయ చర్యలు చేపడుతుంటారు. అయితే ఏదైతే అంతస్తులో ప్రమాదం జరిగిందో అక్కడ నీళ్లు చిమ్మటం కానీ, అదేవిధంగా అక్కడ చిక్కుకున్న వారిని బయటికి తీసుకురావడంలో కానీ ఈ వాహనం
కీలకంగా ఉంటుందని చెప్పొచ్చు. దీంతోపాటు అగ్నిమాపక శాఖ ఇదే విధంగా 104 మీటర్ల ఎత్తున్న ఒక వాహనాన్ని, బ్రాంటో స్కైలిఫ్ట్ వాహనాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వాహనం అత్యంత బహుళ అంతస్తుల భవనాలు, ఎత్తున్న భవనాల్లోకి కూడా వెళ్ళి అక్కడ సహాయ చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది. త్వరలో ఇది తెలంగాణ అగ్నిమాపక శాఖ అమ్ముల పొదిలో చేరనుందని చెప్పవచ్చు. అయితే దీనికి ప్రత్యేకంగా ఒక లిఫ్ట్ ఏర్పాటు కూడా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఆ లిఫ్ట్ ద్వారా ఎవరైనా చిక్కుకున్న వారిని, భవనంలో చిక్కుకున్న వారిని ఒకవైపు కిందికి తీసుకురావచ్చు, మరోవైపు పైన ఉన్నవారు సహాయ చర్యలు అయితే కొనసాగించవచ్చు. ఈ త్వరలో ఈ వాహనం కూడా అగ్నిమాపక శాఖకు అందుబాటులోకి రానుంది. అయితే డ్రోన్లు కూడా కీలకంగా వ్యవహరిస్తాయి. డ్రోన్ల పాత్ర కూడా సహాయ చర్యలో కీలకంగా ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తున్నాడు. డ్రోన్లు కూడా త్వరలో సమకూర్చుకుంటామని, తద్వారా ప్రమాదాల నివారణలో ముందుంటామని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వారోత్సవాల్లో భాగంగా ఈ వాహనం పనితీరును వట్టినాగులపల్లిలోని అగ్నిమాపక శిక్షణ కేంద్రంలో అధికారులు ప్రదర్శించారు. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన హాస్యాస్పదమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాజ్యాంగ వ్యతిరేక ప్రతిపాదనలను రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుంటే అడ్డుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష అని ప్రశ్నించారు. ఎవరిని అడిగి జీహెచ్ఎంసీలో వార్డులు పెంచి నగరాన్ని 3 భాగాలుగా చేశారని లక్ష్మణ్ నిలదీశారు. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ కాదు. ఇవాళ డెమోక్రసీ అంటే బై ద మనీ, ఫర్ ద మనీ, ఆఫ్ ద మనీ గా మార్చేస్తున్నారు మీరు. అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలువ, ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలువ అంతా సమానం. ఇది పార్లమెంటు ప్రజాస్వామ్యానికి పునాది. కానీ ఇవాళ దాన్ని తిరిగేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డబ్బున్నటువంటి వాళ్లకు ఓటు విలువ ఎక్కువ, కాబట్టి సీట్లు ఎక్కువ అని కొత్త ప్రతిపాదన హాస్యాస్పదంగా ఉన్నది. నవ్వుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది అసెంబ్లీలలో, పార్లమెంట్లో. ఆ రకంగా పొద్దున్నేస్తే మీరు ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల మొసలి కన్నీరు కార్చే మీరు వాళ్ళు ఎస్సీ ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతారు, సంఖ్య పెరుగుతుందంటే లేదు 543కే పరిమితం చేసి మహిళా బిల్లు పెట్టమంటే మహిళను అంతమంది ఎంపీలు ఎందుకు, అంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు, ఎస్సీలు ఎందుకు అంతమంది ఎంపీలు, ఎస్టీలు ఎందుకు అంతమంది ఎంపీలు అనే విధంగా మీరు వ్యవహారం. పైపెచ్చి వాళ్ళ ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని స్వాగతించి పార్లమెంట్ సభ్యులు రేపు బిల్లును సమర్థించాల్సి పోయి ఈ రకంగా బోడిగుండుకు మోకాలకు లెక్క పెడుతున్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గతేడాది దుబాయ్లో మృతి చెందిన కేదార్తో రోహిత్ రెడ్డి సోదరులకు సంబంధాలున్నట్లు కస్టడీ రిక్వెస్ట్ కాపీలో పోలీసులు వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, మొయినాబాద్ డ్రగ్స్ కేసు దర్యాప్తు వివరాలేంటి? మొయినాబాద్ లో పైలట్ రోహిత్ రెడ్డి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో ఇటీవల డ్రగ్ పార్టీ చేస్తున్నటువంటి దాంట్లో ఈగల్ పోలీసులు రైడ్ చేశారు. ఈ కేసులో మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాని మీద ఒకవైపు సిట్ ఏర్పాటు చేశారు, ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వీళ్ళందరినీ కూడా 11 మంది నిందితులుగా చేశారు. ఆ తర్వాత మరొక 4 ఇందులో కేసులు నిందితులుగా చేశారు. ప్రధాన నిందితుడిగా నితేష్, నమిష్ శర్మ, పోలీసులపై కాల్పుతున్నటువంటి నమిష్ శర్మ, తర్వాత ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి యజమాని పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు, ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ముగ్గురిని కూడా విచారిస్తూ వస్తున్నారు. విచారిస్తున్న భాగంగా పలు కీలక అంశాలను ఇందులో పొందుపరచడం జరిగింది. వీళ్ళు ఇప్పటికే 3 సార్లకు పైగా 4 సార్లు కస్టడీకి తీసుకున్నారు. ఈ కస్టడీ రిక్వెస్ట్ కాపీలో పలు అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. ఇందులో గతంలో దుబాయ్ లో డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఆయన అనారోగ్యంతో మృతి చెందినటువంటి కేదార్ ప్రొడ్యూసరు, తర్వాత
వ్యాపారవేత్త అయినటువంటి కేదార్ వ్యవహారం బయటపడింది. ఆ కేదార్ ఇందులో ఆ పేరు బహిర్గతం కావడం కొంత అనుమానాలకి దారితీస్తుంది. వీళ్ళందరితో కూడా అంటే ఈ కేదార్ తోటి ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి వీళ్ళందరితో కూడా దగ్గర సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సో దీనికి సంబంధించి ముఖ్యంగా రోహిత్ రెడ్డి అతని సోదరుడు బ్యాంకు ఖాతా నుంచి 25 లక్షల రూపాయలు కేదార్ కి లావాదేవీలు ఉన్నట్లుగా గుర్తించారు. సో ఈ లావాదేవీలకు సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డిని, రితేష్ రెడ్డిని ప్రశ్నించగా వాళ్ళు ఎలాంటి సమాధానాలు చెప్పట్లేదని పోలీసులు అందులో పొందుపరిచారు. దాంతో పాటుగా గత కొన్ని రోజులుగా కస్టడీలో విచారిస్తున్నా సరే పోలీసులకి సరైనటువంటి సమాధానాలు చెప్పకుండా ఎప్పుడైతే ఈ కేదార్ కు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించారో వాటన్నింటినీ కూడా దాటవేస్తూ వస్తూ ఉన్నారు. సో ఈ దీని మీదుగా పూర్తి స్థాయిలో పోలీసులు నిధి తెలిసేందుకు ప్రయత్నిస్తారు. ఆల్రెడీ జైల డీసీపీ ఆధ్వర్యంలో దీనికి ఒక ప్రత్యేకమైన సిట్ ఏర్పాటు చేశారు. ఆల్రెడీ ఈ సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. సో దీన్ని ఇప్పటి వరకు మొదట 11 మంది ఇందులో కేసులో నిందితులుగా చేశారు. అందులో 3 అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళని కూడా వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసి పంపించారు. ఇందులో ఏపీకి చెందినటువంటి ఒక ఎంపీ కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. సో ఈ కేసు దర్యాప్తు చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నటువంటి పోలీసులు ఈ దర్యాప్తు అంతా కొనసాగిస్తున్నారు. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో వీళ్ళ కస్టడీ విచారణ అంతా కొనసాగుతుంది. ప్రతిసారి వీళ్ళ బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న సమయంలో పోలీసులు కస్టడీ కోరడం ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉందని వాళ్ళు కోర్టు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ డ్రగ్స్ పార్టీలు గత కొన్నేళ్లుగా వీళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. కేవలం హైదరాబాద్ లో కాదు ఇతర ప్రాంతాల్లో కూడా డ్రగ్స్ పార్టీలు నిర్వహించారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దాంతో పాటుగా వీళ్ళ బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కీలకమైనటువంటి ట్రాన్సాక్షన్స్ పోలీసులు గుర్తించారు. వీటన్నిటిపైన నిధి తేల్చాలి. సో వీళ్ళ ఫోన్ డేటా, ఇతర లావాదేవీల డేటా, ఎవరైతే డ్రగ్స్ కు సంబంధించిన వాళ్ళు సంబంధాలు ఉన్నాయి వీళ్ళన్నిటి మీద నిధి తేల్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తారు. ఇదే అంశాలను కూడా వీళ్ళ కస్టడీ రిపోర్ట్ లో పొందుపరుస్తూ వస్తారు. సో దీని మీద ఆల్రెడీ ఇప్పటి వరకు 4 సార్లు వాళ్ళని కస్టడీలో విచారించారు. మరొకసారి కూడా కోర్టు అనుమతిస్తే కస్టడీ తీసుకోవాలని భావిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఈ కేదార్ కి సంబంధించిన వ్యవహారం అప్పుడు ఆయన తీవ్ర అనారోగ్యంతో డ్రగ్స్ తీసుకుని ఒక రూమ్ లో ముసిగినటువంటి వ్యవహారం బహిర్గతం కావడం, గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇందులో ఈ విషయం మీద ప్రస్తావించారు. కేదార్ ముస్లిం వ్యవహారం పైన అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా మీడియాతో జరిగినటువంటి చిట్ చాట్ లో బహిర్గతం అవడం, సో అప్పుడు తీవ్ర దుమారానికి దారి తీసింది. అప్పుడు కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఉన్నటువంటి సంబంధాలు, వ్యాపార భాగస్వామ్యాల పైన కూడా గతంలో ఈ చర్చనీయాంశమయ్యాయి. సో వీటన్నిటి విషయాల మధ్య ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులో కేదార్ తో ఉన్నటువంటి రోహిత్ రెడ్డి సంబంధాలపైన కీలకమైన అంశం అని చెప్పొచ్చు. సో దీని మీద మరొకసారి ఈ విషయాలన్నీ కూడా కస్టడీ తీసుకొని విచారించాలని మొయినాబాద్ పోలీసులు భావిస్తున్నారు. సో అదేవిధంగా మరొకసారి కస్టడీ దాఖలు చేసే అవకాశం ఉంది. ధన్యవాదాలు నాగార్జున. దేశీయ వంట గ్యాస్ అవసరాలను తీర్చే దిశగా మరో అడుగు పడింది. భారీ ఎల్పీజీ కార్గో నౌక జగ్ విక్రమ్ గుజరాత్లోని కాండ్లా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. 20.4 మెట్రిక్ టన్నుల గ్యాస్తో వచ్చిన ఈ భారీ నౌక పోర్టులోని ఆయిల్ జెట్టి నెంబర్ 1 వద్ద లంగరు వేసింది. గల్ఫ్ దేశాల నుంచి చమురు, గ్యాస్ రవాణాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మీదుగా జగ్ విక్రమ్ నౌక తన ప్రయాణాన్ని విజయవంతంగా ముగించుకుని భారత తీరాన్ని చేరడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ వ్యూహాత్మకమైన ఈ జలసంధిని దాటి నౌక సురక్షితంగా భారత్ చేరుకుంది. ఈ నౌక ఎల్పీజీ అన్లోడింగ్ ప్రక్రియను పోర్టు అధికారులు ప్రారంభించనున్నారు. ఈ భారీ గ్యాస్ నిల్వలు దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి రానుండడంతో భారత ఇంధన సరఫరా వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. వృక్షో రక్షిత రక్షితః అంటే చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయని అర్థం. మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు మహేష్ సారథి ఈ మాటను అక్షరాలా నిజం చేసి చూపించారు. ఒకప్పుడు రాళ్లు రప్పలతో సాగుకు పనికి రాకుండా ఉన్న 7 ఎకరాల బంజరు భూమిని నేడు పక్షుల కిలకిల రావాలతో అలరారే దట్టమైన అడవిగా మార్చారు. తన తల్లి కన్న కలను నిజం చేసేందుకు ఆయన చేసిన 20 ఏళ్ల పోరాటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన తల్లి జుగియాబాయికి మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టం. తమ పూర్వీకుల భూమి పచ్చని చెట్లతో కలకలలాడాలని ఆమె ఎప్పుడూ కోరుకునేవారు. ఆ ఆశయాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా మహేష్ సారథి ఈ బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. 1997లో భార్యతో కలిసి ఆయన ఈ ప్రయాణం మొదలుపెట్టారు. ఈ అడవిలో ప్రస్తుతం 5,000కు పైగా టేకు చెట్లు ఉన్నాయి.
ఉసిరి, వేప, మోదుగ, కానుగ, తుమ్మ, సీసం వంటి అనేక రకాల వృక్షాలు ఈ ప్రాంతాన్ని దట్టమైన అరణ్యంలా మార్చేశాయి. అడవి కోసం సొంత పొదుపు, ఇన్సూరెన్స్, రుణాలు కలిపి 40 లక్షల రూపాయల వరకు మహేష్ ఖర్చు చేశారు. ఒకప్పుడు ఎడారిలా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు నెమళ్ళు, అడవి పందులు, కుందేళ్లు, రకరకాల అరుదైన పక్షులకు ఆవాసంగా మారింది.